హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. జేఎం రవి, కళ్యాణి ప్రియదర్శన్ అండ్ కృతి శెట్టి కలిసి నటిస్తున్న జీనీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది భయ్య. సాంగ్ చూసిన తర్వాత నిజం చెప్పాలంటే చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు కళ్యాణి ప్రియదర్శన్ ఫస్ట్ టైం ఈ లుక్ లో కనిపించడం, కానీ ఏ మాటగా ఆ మాట ఇద్దరికిద్దరు ఎరగొట్టారు, కృతి శెట్టి గాని కళ్యాణి ప్రియదర్శన్ గాని. సాంగ్ కూడా యూట్యూబ్ లో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మోహన్ లాల్ గారు నటించిన వృషభ మూవీ నవంబర్ 6న అయితే రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాతో 5వ సినిమా అవుతుంది మోహన్ లాల్ గారిది ఈ సంవత్సరం రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో. నాగార్జున గారు నటించబోయే తన 100వ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకి స్కోప్ ఉండడంతో ఒక హీరోయిన్ గా టబుని ఎంచుకున్నారని అయితే తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది సినిమా స్టార్ట్ అయితే గానీ తెలీదు. విశ్వక్సేన్, కయతు లోహర్ కలిసి నటిస్తున్న ఫంకీ మూవీ టీజర్ కూడా రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ టీజర్ చూసిన తర్వాత మళ్ళా జాతిరత్నాలు లాంటి కామెడీ అయితే చూపిస్తాడని నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే అది అర్థం కాని కామెడీ అనమాట. అందుకే కొంచెం భయం వేస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, అనుదీప్ తీసిన సినిమాలన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది ఆ కామెడీ ఎలా ఉంటది అనేది. సుదీప్ నటిస్తున్న మార్క్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఈ సినిమా చూస్తుంటే చాలా అల్ట్రా మోడర్న్ స్టైలిష్ లో కనిపిస్తున్నాడు కిచ్చా సుదీప్.